బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరూ కలిపి ఒక కూటమిగా ప్రచారానికి బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళలో ఒకరికొకరు ఓట్లు చీలకుండా అందరి ఓట్లు ఒకరు ట్రాన్స్ఫర్ అయ్యేదానికి బాగా వీళ్ళ ఓట్లు వాళ్ళకి, వాళ్ళ ఓట్లు వీళ్ళకి గెలుస్తామనే నమ్మకం ఏర్పడడానికి ఉపయోగపడింది మోడీ గారి మీటింగు అన్నీ కూడా. వీళ్ళు కష్టపడి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని అందరినీ కన్విన్స్ చేసి అందరినీ కలిపి ఒకే కూటమిగా చేసి ఓట్లు చీలకూడదని చెప్పని అందరూ కలిపి ఒకే ఓటుగా పడాలా జగన్ గారికి వ్యతిరేకంగాని ఇంతమంది కలిసి ప్రచారం చేసి బాగా చేస్తున్నారు. దానివల్ల జగన్ గారు ఓడిపోతారా? తెలుగుదేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వీళ్ళు అలయన్స్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అంటే ప్రజలు ఏం చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లేకపోతే జగన్ ముఖ్యమంత్రి, ఇవి రెండే చూస్తారు. జగన్ గారికి ఎవరూ సపోర్ట్ లేదు, ఆయన ఒక్కడే పోటీ చేస్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ వాళ్ళ సపోర్ట్ ఉంది, జనసేన వాళ్ళ సపోర్ట్ ఉంది, తర్వాత అందరూ సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి చేయడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారు. అలాగా ఈ ఇద్దరిలో ఎవరు మేలు? జగన్ గారి మేలా? ఆయన ఇచ్చే పథకాలు ఆయన వల్ల మేలు జరుగుతుందా? లేదంటే చంద్రబాబు నాయుడు గారి మేలా? ఈయన చేసే అధికారం ఎలా పరిపాలిస్తాడు, అమరావతిని ఎలా డెవలప్ చేస్తాడు, ఆంధ్రాని ఎలా డెవలప్ చేస్తాడు, కేంద్రం నుండి ఎలా నిధులు తీసుకొచ్చి అన్నీ డెవలప్ చేస్తాడనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఏం ఆలోచించాలా? మాకేం బెనిఫిట్ జరుగుతుంది? జగన్ గారు గెలిస్తే మాకేం బెనిఫిట్, చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఏం బెనిఫిట్, లో లెవెల్లో ఉండే వాళ్ళకి ఏమేం పథకాలు అంతాయి, మాకేం బెనిఫిట్ వస్తుందని, మిడిల్ క్లాసు హయ్యర్ మిడిల్ క్లాస్కి మాకేం డెవలప్మెంట్ వస్తుంది, స్టూడెంట్స్కి ఏ విద్యార్థులకి వేరే స్టేట్లు పోకుండా మన స్టేట్లోనే ఉద్యోగాలు కల్పిస్తారా, ఎవరు ఫ్యాక్టరీలు ఎక్కువ పెట్టిస్తారు, ప్రభుత్వంలో ఎవరుంటే మనకు మంచి ఉద్యోగాలు వస్తాయి అని వాళ్ళు ఆలోచిస్తారు. ఇలా అనేక రకాల ఫ్యాక్టర్స్ని బట్టి ఈ కూటమి గెలుస్తుందా లేదంటే అపోజిషన్గా జగన్ గెలుస్తారా అనేది ఆధారపడి ఉంటుంది. జనం ఓటును బట్టి వాళ్ళు ఆలోచించేసే ఓటును బట్టి డిసైడ్ అవుతుంది. మీరు తెలియజేయండి, ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? ఈ కూటమి జగన్?